హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనం వంకాయ రొయ్యలు కూర చేసుకుందాం. సో దానికి కావాల్సినవి చూస్తున్నారు కదా, డ్రై ఫ్రాన్స్, అలాగే ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలు వచ్చేసి మనం ఆయిల్లో నీట్గా వేయించేసుకోవాలి, రెడ్ కలర్లో రావాలి మంచిగా. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి మా బాబు చూసారా ఎలా తింటున్నాడో. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ చాలా అంటే చాలా నీట్గా కడుక్కుని పెట్టుకోవాలి. ఓకే, అలాగే వంకాయలు వచ్చేసి లేత వంకాయలను తీసుకోవాలి. అవి నీట్గా మనం ఉప్పు వాటర్లో వేసుకుని కడుక్కోవాలి. సో తర్వాతే దానిని మనం యూజ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే అర కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట. ఓకే, అలా నీట్గా ఫ్రెష్ చేసి అక్కడ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఈ వంకాయలు మనం చాలా అంటే చాలా ఫ్రెష్గా కడుక్కున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పసుపు, అలాగే కారం, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అన్నమాట. ఓకే, సరే ఒకసారి మనం ఇట్లా మూత పెట్టుకున్న దాన్ని తీసి ఉల్లిపాయలు ఎంతవరకు వేగాయో చూసుకుందాము ఒకసారి. అలాగే మనం దీన్ని కలుపుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. నేనైతే ఈరోజు రెయిన్ పడుతుంది కదా, 2 days సెలవు ఇచ్చారు కదా కాలేజ్కి, స్కూల్స్ కూడా. సో మా బాబు ఇంట్లోనే, మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. నెక్స్ట్ మనం వచ్చి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మీకు వాన ఎలా పడుతుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉంది. బట్ వాన తెలియడం లేదు, కానీ చాలా దగ్గరగా పెడితేనే తెలుస్తుంది, కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా వర్షం పడుతుందండి. అండ్ మా గార్డెన్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, అరటి చెట్లు, పనస చెట్లు, పైనాపిల్ చెట్లు అవి చాలా ఉంటాయి కిందన. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్లైమేట్. అసలు నాకు చాలా ఇష్టం ఈ నేచర్. ఒకసారి మీరు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయండి, ఎంత బాగుంది కదా. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కడెక్కడ చెట్లు పడిపోతాయని చెప్పారు. అలాగే కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుందని చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలతో మీరు జాగ్రత్తగా సేఫ్గా ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మస్ట్ అండ్ షుడ్గా గొడుగుని తీసుకుని వెళ్ళండి. ఇది మాకు చెప్పాలని మీరు అనుకుంటారు, సో నేను నార్మల్గా చెప్పాను అంతే. అలాగే ఇంట్లోనే మ్యాక్సిమం వండుకోవడానికి ప్రిఫర్ చేయండి. బయట ఫుడ్ ఈ 2 days తెచ్చుకోకండి, ఎందుకంటే వర్షంలో ఒకసారి చిక్కుకుపోయారంటే బయటికి రావడం చాలా కష్టం. సో ఒకసారి మళ్ళీ మన కర్రీని మనం చూసేద్దాం. ఓకే, ఒకసారి మళ్ళీ దీన్ని మనం మూత తీసుకుని ఒకసారి ఇవి మళ్ళీ ఎంతవరకు వేగే చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసుకుందాం, 1 స్పూను పడితే కొంచెం వేయండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు తీసుకుందాం. పసుపుని కొంచెం చిటికంత వేసుకుని నీట్గా ఈ మూతలు పెట్టేసుకుని ఒకసారి మనం దాన్ని నీట్గా కలిపేసుకుందాము. కలపడం మాత్రం మంచిగా తిప్పండి, అంటే ఒక 2 minutes, ఎందుకంటే అన్నీ కలవాలి కాబట్టి. మనం దీంట్లో వాటర్ అలాంటివి ఏం వేయం కాబట్టి, ఫ్రై కాబట్టి. సో నీట్గా ఉల్లిపాయలకి కానీ రొయ్యలకి, నెక్స్ట్ వేసే రొయ్యలకి కానీ మంచిగా పట్టాలి కాబట్టి పూర్తిగా తిప్పుకోండి నీట్గా కనిపిస్తున్న విధంగా. ఓకే, ఇలా పూర్తిగా తిప్పండి. యాక్చువల్లీ నా చేతిలో స్టాండ్ లేదు, నేను చేతితో పట్టుకొని చేస్తున్నాను. ఫస్ట్ టైం వీడియోస్ చేయడం వలన ఇంకా స్టాండ్ కూడా మేము కొనుక్కోలేదు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలన్నా చెప్పండి. సో మనం మూత పెట్టేసుకుందాం. మీకు ఇంకా ఏమేమైనా వంటలు కావాలన్నా డిఫరెంట్గా ట్రై చేయమన్నా నేను ట్రై చేస్తాను. ఇంకా నుంచి వీడియోలో ప్రతి కుకింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. డిఫరెంట్ స్టైల్స్లో చేస్తానండి నేను. ఒకసారి మనం మూత తీసుకుందాం, కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని మనం కలుపుకుందాము. ఓకే, డిఫరెంట్ స్టైల్స్లో నేను చేస్తాను. సో మీకు ఎలాంటి వంటలు కావాలన్నా నాకు చెప్పండి. బిర్యానీస్ కానీ, పచ్చళ్ళు కానీ. నేను పచ్చళ్ళు చాలా బాగా చేస్తానండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా ఉప్పులు వేయడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి, అంటే కలర్ చేంజ్ అవ్వవు. అండ్ కండ్రెక్కుతాం అంటారు కదా, మరి మీ ఊర్లో ఏమంటారో నాకు చెప్పండి. మేమైతే కండ్రెక్కకుండా ఉంటాయి అని అంటాము.
సో వేసేసుకుంటున్నాం కదా, వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి మరలా నీట్గా తిప్పేసుకుని ఆ వేస్ట్ వాటర్ని పడేసి ఇంక దీన్ని నీట్గా తిప్పేసేసుకోవాలి. వంకాయ అనేది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే, వంకాయ బంగాళదుంప కానీ ఏదైనా కాంబినేషన్లో వంకాయని కలుపుకుంటే ఆ టేస్టే వేరండి. అసలు వాటర్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకుని తింటే వంకాయ తప్ప ఇంకేం తినరు అనమాట. వంకాయ మసాలా కర్రీ అని ఏదైనా సరే, ఏదైనా నాన్ వెజ్లో కన్నా నాకు ఎందుకో వెజిటేరియన్లోనే ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి వెజ్ అయితే. అంటే నేను అనుకుంటున్నాను వంకాయ పచ్చడి కానీ కర్రీస్ కానీ ఆర్ ఇంకేమైనా నాన్ వెజ్ ఎండు చేపలు లాంటివి వేసినా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, పసుపు ఉప్పు దీనికి మంచిగా పట్టేలాగా ఇలా చేసేసుకుని మనం దీన్ని మూత పెట్టేసుకోవడమే. సో కొంచెం మనం గ్యాస్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది, ఎందుకంటే అలా హైలో పెట్టేస్తే మాడిపోతుంది, అది లోపల ఉడకదు. సో కాబట్టి చూసారా, ఒక 5 minutes తర్వాత ఇలాగా నీట్గా కుక్ అయిందనమాట. దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెంగా కారం వేసేసుకుందాం, 1 స్పూను వేసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి తిప్పేసి మరలా మనం, అంటే నేను ఇలా డబ్బాలు ఎందుకు పెడుతున్నానంటే నాకు ఊరికనే చెయ్యి తగిలితే కింద పడిపోతాయి. సో మీరేం అనుకోకండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని నీట్గా తిప్పేసుకోవాలి కారం వేసిన తర్వాత. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎండు రొయ్యలు తీసుకున్నాం కదా, కారం వేసి తిప్పిన తర్వాత వెంటనే వీటి వేసేయడమే. మళ్ళీ కారం ఒక 5 minutes అలా ఉంటే కనుక ఇంకా మొత్తం ఉడికిపోయింది కాబట్టి మాడిపోద్దని నా అభిప్రాయం. సో వేసేసుకున్న తర్వాత మనం దీన్ని నీట్గా తిప్పేసుకోవడమే, కలిపేసేసుకుని నీట్గా మొత్తం దాంట్లో ఇదైపోవాలన్నమాట. ఓకేనా, పైన తిప్పకుండా పూర్తిగా తిప్పండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మీరు వండి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని ఎండు చేపల కర్రీ కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా సరే నేను పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేసుకుందాము. అలాగే ఒక 5 minutes తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్. అసలు అన్నంలో వేసుకుని ఇలా వేడివేడిగా తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. వాటర్ వేద్దాం అనిపించింది, బట్ తర్వాత అనిపించింది అరే వాటర్ వేస్తే బాగోదు అని. సో వాటర్ వేయకుండానే ఉండండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ వేసినా ఏం ప్రాబ్లం లేదు కానీ బట్ నీరులాగా అనిపిస్తుంది లాస్ట్న. సో ఎవరో వాటర్ వేసుకోకండి, నేనేదో సడన్గా వేసాను, సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో చెప్పండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని. ఓకే, ఫోన్ అటు ఇటు తిరుగుతుందని అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర స్టాండ్ లేదండి. సో దానివలన పట్టుకోవడం కొంచెం ఇదిగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.